పుట్టినప్పుడు శాంతులు చేసేటప్పుడు శివాలయాల్లో చేస్తూ ఉంటారు, శివాలయంలో అభిషేకం చేయిస్తాం తప్పనిసరిగా. అవునా? ఏదైనా గృహప్రవేశాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనం నవగ్రహాలు తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటాం. దాంతో పాటుగా అంటే నవగ్రహాలు ఎక్కడుంటే అక్కడ ఈశ్వరుడు ఉండాలి, అసలు మాట చెప్పాలంటే దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే నిజంగా సంవత్సరీకాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా వ్రతం చేసుకుంటారు, అభిషేకం చేసుకుంటారు. దీంతో పాటు ఇంకా గొప్ప లక్షణం ఏంటంటే మనం చేసేటువంటి మనిషి చనిపోయిన తర్వాత చేసేటువంటి దశదిన కర్మలు అని చెప్పి, ద్వాదశ కర్మలు దశదిన కర్మలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ దశదిన కర్మంలో కూడా 10వ రోజున రుద్రపారాయణ చేయిస్తారు. అంతవరకు జరిగినటువంటి దోషాలు ఏమైనా పోవడం కోసం అంటే శివుడికి అభిషేకం చేసేటువంటి మంత్రాలు. అంటే ఇక్కడ ఏంటి, శుభానికి అశుభానికి పుట్టుకకి మరణానికి మధ్యలో జీవనానికి అన్నిటికీ పరమేశ్వరుడే కారకుడవుతున్నాడు, పరమేశ్వరుడు అనుగ్రహమే కారణమవుతుందని చెప్పడం. ఆయనకి ఈ మహన్యాస ప్రభుకి ఏకాదశి రుద్రాభిషేకం కావచ్చు, ఏకరుద్రాభిషేకం కావచ్చు, ఏదైనా ఒకటే చెప్తానా, మనం 100 లీటర్ల పాలు పోసామా? కాదు. పోసిన 2 చుక్కల నీళ్ళైనా ఒక చెమ్మడి నీళ్ళైనా మనస్ఫూర్తిగా చేశామా లేదా? పరమేశ్వరుడు మీద ప్రేమతో భక్తితో చేశామా లేదా? లేకపోతే ఏముంది నాన్న, దేనివల్ల ఉపయోగం ఉంటుంది మనకి? యాగం చేస్తాం, యాగం ఆర్భాటం కోసం చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? అవునా? ఇప్పుడు మనం మన ధర్మంలో కూడా అనేక రకాల వ్రతాలు, నోములు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. హోమంలో కూడా చూడండి మనం వస్తువులు వేస్తూ ఉంటాం కొన్ని, అవునా? దాంట్లో వస్తువులు వేస్తూ ఉంటాం. దానివల్ల దాన్ని ఏమంటారు అంటే, ఇప్పుడు తత్పురుష విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహ అని చెప్పి పిలుస్తూ ఉంటాం, మంత్రం చదువుతూ ఉంటాం. చదివినప్పుడల్లా స్వాహ అన్నప్పుడల్లా పదార్థాలు వేస్తూ ఉంటారు. దాంట్లో కూడా ఒక మంచి గొప్ప లాజిక్ ఉంటుంది. హోమం చేసేటప్పుడు అగ్నిదేవుని మనం ఆహ్వానం చేస్తాం, ఆవాహన చేసి ఆయన చక్కగా అలంకరించి ఆయన కావాల్సినటువంటి పూజలన్నీ చేసిన తర్వాత మనం ఏ దేవత హోమం చేస్తున్నామో ఆ దేవత హోమాన్ని ఏ ద్రవ్యంతో చేస్తున్నామో ఆ దేవత ద్రవ్యాన్ని ప్రధాన హోమాలు అంటారు, ఆ హోమం చేస్తాం, ప్రధాన ఆహుతి అంటాం. అవి చేసిన తర్వాత హోమం చేస్తూ ఉంటాం. దీంట్లో అగ్నిదేవుడి భార్య పేరు స్వాహ, స్వాహాదేవి స్వధాదేవి అని ఇద్దరు ఉంటారు. స్వధ అనేటువంటి శబ్దాన్ని అశుభ కార్యాలు ఎక్కువ వాడుతుంటారు, స్వాహ అనేటువంటి శబ్దాన్ని శుభ అశుభ కార్యాలు రెండిట్లో వాడుతూ ఉంటారు.